ఏసయ్యా వస్తుంది చెప్పు, సైతాన్ని నాకు ఆపేస్తుంది. ఏసయ్యా ఏసయ్యా నా వైపు చూడు. రక్తంలోని జీవాన్ని ప్రసాదించండి అయ్యా. నా భర్త మరణం అనంతరం ఎంతోమంది ఇక నేను సేవలో నిలబడనని, సేవ చేయలేనని, సేవ చేయటం చేతకాదు అని నన్ను ఎన్నో రకాలుగా వాళ్ళల్లో వాళ్ళు నన్ను హీనంగా చూసుకొని ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుంటారు. కానీ నన్ను పిలిచింది మనుషులు కాదు, నేను ఆధారపడింది మనుషుల మీద కాదు. నన్ను పిలిచినవాడు సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికి కర్త. ఆయన సర్వము చేయగలిగినవాడు, ఏమైనా చేయగలిగినవాడు, కథని మార్చగలిగినవాడు. నా కథని మార్చాడు, ఆయనలో నన్ను స్థిరపరిచాడు, ఆయన పరిచర్యలో బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. ఇక నేను బ్రతుకుతాను అని, ఇక నా బిడ్డల్ని నేను పోషించుకోగలనా అని నేను కూడా కొన్ని సందర్భాల్లో కృంగిపోయిన పరిస్థితులు వచ్చాయి. కానీ నా దేవుడు నన్ను కృంగిన సమయంలో ఆయన దక్షిణ హస్తము చాపి నన్ను ఆదరించాడు, నా వెన్ను తట్టాడు. నీకు నేనున్నాను, పరిచర్యలు నడువు అని ఆయన నాకు ధైర్యం ఇచ్చాడు. ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు, నీవు నా సొత్తు అని. ఆ వాగ్దానము చేత నేను ధైర్యపరచబడి, నన్ను ప్రోత్సహించే ఒకే ఒక శక్తి ఉంది అంటే అది నా దేవుడే. నన్ను ప్రేమించి ఏ స్థితిలోనైనా నన్ను ఆదరించి నడిపించగలిగిన వారు ఉన్నారు అంటే అది నన్ను ప్రేమిస్తున్న నా యేసయ్య, నన్ను పిలిచిన నా తండ్రి. నేను ఆయన వైపు చూస్తూ ఈ పరిచర్యలో కొనసాగుతున్నాను. ఎన్నో పరిస్థితులు, ఒడిదుడుకులు, ప్రతికూల పరిస్థితులు నన్ను బాధిస్తున్నప్పటికీ, కృంగదీస్తున్నప్పటికీ, మనుషులు నన్ను మాటలతో గాయపరుస్తున్నప్పటికీ, వారి యొక్క ప్రవర్తనతో నన్ను గాయపరుస్తున్నప్పటికీ అవేవి నీకు కాదు, నీకు నేనున్నాను, సాగిపో అని నా దేవుడు నన్ను వెన్నుతట్టి నడిపిస్తున్నాడు. ఆయన పరిచర్యలో ఎన్నో ప్రాంతాలలో అనేక మంది మధ్యలో నేను ఎరగని మనుషుల మధ్య, నన్ను ఎరిగిన మనుషుల మధ్య నేను దేవుని సేవలో ఒక ఘనమైన పాత్రగా వాడబడుతున్నాను. కేవలం అది నా దేవుడు నాపై చూపిస్తున్న ఆయన ఉచితమైన కృప, ఆయన ప్రేమ మాత్రమే. మనుషుల మాటలు, మనుషుల యొక్క ప్రవర్తన నేను చూస్తే ఈరోజు నేను, నా బిడ్డలు భూమి మీద ఉండే వాళ్ళమే కాదు.